హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఎట్టకేలకు గత 3 నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. వాస్తవంగా లాస్ట్ ఫిబ్రవరిలోనే ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గొప్పలకు పోయింది. కానీ ఎస్సీ వర్గీకరణని అడ్డం పెట్టుకొని మళ్ళొక 2-3 నెలల పాటు ఉద్యోగాలు వేయకుండా ఆపింది. ఇక అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. వాస్తవంగా బీసీ వర్గీకరణ కావాలా, కానీ ఇది ఇప్పట్లో అయ్యేటట్టు లేదు. కాబట్టి దానికి ఉద్యోగాలకు ఇప్పుడు మెలిక ఏం లేదు. ఉన్న మెలిక ఎస్సీ వర్గీకరణ అది పూర్తయింది కాబట్టి విద్యా ఉద్యోగాల్లో అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ పూర్తయిన తర్వాత ఎక్కడ దాని ఎఫెక్ట్ ఉంటుందంటే విద్యలో ఎఫెక్ట్ ఉంటుంది, ఉద్యోగాలలో ఎఫెక్ట్ ఉంటుంది. 30 సంవత్సరాల పోరాటం అన్న మందకృష్ణ మాది గారి యొక్క 30 ఏళ్ల పోరాట ఫలితం ఇలా ఏబీసీ వర్గీకరణ పూర్తయింది. ఇక ఉద్యోగాలని వాయిదా వేయడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం అతారులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు చెప్పారు. ఇక అబద్ధాలు చెప్తే కుదరదు. కాబట్టి ఇక నోటిఫికేషన్లలో కదలిక రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పూర్తయింది. చూడండి, ఇక్కడ ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ద తెలంగాణ గెజిట్ పార్ట్ 4B ఎక్స్ట్రాడినరీ పబ్లిష్డ్ బై ద అథారిటీ అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. గెజిట్ నోటిఫికేషన్కి అనుబంధంగా లా డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. లా డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. మొత్తం కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఒక జీవోను కూడా జారీ చేశారు. దానికి అనుగుణంగా ఎస్సీ డిపార్ట్మెంట్ కూడా జీవో జారీ చేసింది. దాంతోపాటుగా జిఐడి డిపార్ట్మెంటు, ఎస్సీ డిపార్ట్మెంటు, షెడ్యూల్ క్యాస్ట్ యొక్క డిపార్ట్మెంటు, జిఐ డిపార్ట్మెంటు, గెజిట్ నోటిఫికేషన్ అన్నీ కూడా పూర్తయిపోయినాయి. దీంతో ఇక విద్యా ఉద్యోగాలలో ఎస్సీ వర్గీకరణ ప్రారంభమైనట్టుగా లెక్క మనం అనుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా నోటిఫికేషన్లలో కదలిక గ్యారంటీగా ఇవ్వాల్సిందే. ఇవాళ మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మరొక మంత్రి దామోదర్ రాజనరసింహ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్లు ఇస్తామన్నట్టుగా క్లియర్గా చెప్పిన సందర్భం కనబడతా ఉంది. ఇక చాలా నోటిఫికేషన్లలో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్ చెప్పే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే అశోక అకాడమీ ఆఫ్లైన్లో ఇప్పటివరకు మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇచ్చాం. ఇప్పుడు ఆఫ్లైన్లో మనం క్లాసెస్ ఇస్తూ ఉన్నాం. ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. అవి ఏంటివంటే గ్రూప్ 2-3 ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2-3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఎస్ఐ కానిస్టేబుల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, జీపీఓ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. అలాగే హైదరాబాదుకు రాలేని వాళ్ళ కోసం, జిల్లాలలో ఉన్న వాళ్ళ కోసం, మ్యారేజ్ అయిన ఉమెన్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు హైదరాబాద్కు చదువుకోలేని వాళ్ళ కోసం, హైదరాబాదులో హాస్టల్ ఫీజులు కట్టాలంటే కష్టం అన్న వాళ్ళ కోసం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఇక్కడ జరిగే ఆఫ్లైన్లీ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. యాజ్ ఈజ్ క్లాస్ రూమ్ ఎలా జరుగుతుందో క్లాస్ రూమ్ జరిగే ప్రతి సన్నివేశం క్లాస్ రూమ్నే లైవ్ రూపంలో ఇస్తాము. లైవ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్, అలాగే రికార్డెడ్ వీడియోస్ మొత్తం కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ అండ్ గ్రూప్ 2-3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎక్కడా సార్ అంటే ఇది దిల్సుఖ్ నగర్లో అండి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కాదు, దిల్సుఖ్ నగర్లో గ్రూప్ 2-3 ఇప్పుడు ఏరియాలో ఉన్న వాళ్ళకి పైగా ఇంటెన్సివ్ బ్యాచ్ని కూడా అందజేస్తా ఉన్నాం. ఇంటెన్సివ్ బ్యాచ్ దాదాపుగా 9 నెలల పాటు మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు కంప్లీట్ మా దగ్గరనే పెట్టుకొని క్లాసెస్ చెప్పి ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఎగ్జాములు 1-2 కూడా కాదు, 80 ఎగ్జాములు, 80 గ్రాండ్ టెస్టులు,
పేపర్కి 20 గ్రాండ్ టెస్టులు 80 గ్రాండ్ టెస్టులని మేము ఎక్స్ప్లెనేషన్తో ఎగ్జామ్ పెట్టడమే కాదు, దానికి సంబంధించి ఒక 500-600 గంటల పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కంప్లీట్గా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. నేను ప్రతిరోజు మీ ఎంట ఉండి చదివిపించి మీలో నెగటివ్ ఆలోచనలు ఎక్కడ కూడా రాకుండా చేసే విధంగా అశోక అకాడమీ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని, ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకు యాప్ అశోక ఆన్లైన్ అకాడమీ, అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సెస్ వివరాలు మొత్తం కూడా ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. ఇక సబ్జెక్టులోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అన్ని ఆటంకాలు అయిపోయినాయి, పూర్తిగా అయిపోయింది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చినాయి, జీవోలు వచ్చినాయి, లా డిపార్ట్మెంట్ ఆమోదం ఇచ్చింది. అలాగే జిఏడి డిపార్ట్మెంట్ కూడా రోస్టర్ పాయింట్ కూడా ఇచ్చింది సార్. ఇంకేం లేదు, ఇక రోస్టర్ పాయింట్ కూడా మనకు వచ్చేసింది. రోస్టర్ పాయింట్ కూడా మనకు టోటల్గా ఇచ్చారు. గ్రూప్ ఏలో ఏముంటాయి, 2లో ఏముంటాయి, 3లో ఏబీసీలో మూడిట్లో ఏముంటాయి అనే నేపథ్యంలో మనకు కంప్లీట్గా రోస్టర్ పాయింట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇవాళ అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇయ్యని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంది, కేవలం నియామక పత్రాలు మాత్రమే అందజేసింది తప్ప ఉద్యోగాలు ఇవ్వాల. 2 లక్షల ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ బై పేజ్ షెడ్యూల్తో సహా జూన్లో అది ఇస్తాం, జూలైలో ఇది ఇస్తాం, ఆగస్టులో అది ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తామని అన్ని ఉద్యోగాల లిస్టు కూడా ఒక పెద్ద మేనిఫెస్టో అద్భుతంగా అసలు టీఆర్ఎస్ చేయనటువంటి నిరుద్యోగులను మోసం చేసిన నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాల ప్రణాళికను మేనిఫెస్టో చాలా క్లారిటీగా ఇచ్చారు. కానీ మేనిఫెస్టో ఎక్కడ పోయిందో కూడా అది వాళ్ళకే తెలియదు. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళే మర్చిపోయారు. ఇక అది అయిపోయింది. మళ్ళా కొద్దిగా ఒత్తిడి పెరిగితే అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చారు, ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు. కానీ దాంట్లో ఉద్యోగాల సంఖ్య ఇవ్వలే. డేట్లు ఇచ్చారు కానీ ఉద్యోగాల సంఖ్య ఇవ్వకుండా మళ్ళీ మోసం చేశారు. చివరికి ఇవాళ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఆగిపోయింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. ఇక కాంగ్రెస్ వాళ్ళు మేము చెప్పుకోవడానికి ఇంకేమన్నట్టు ఏమీ లేదు, కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఇక దాదాపు 1 మంత్ అటు ఇటుగా మనకు నోటిఫికేషన్లో ఖచ్చితంగా కదలిక వస్తుంది, నోటిఫికేషన్లు వస్తుంది. ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళు మొదలు పెట్టండి. లాస్ట్ టైం దగ్గరికి పోయించిన వాళ్ళు ఒకసారి సీరియస్గా ఆలోచన చేసి, ఎందుకంటే 350, 300కు పైన మార్కులు వచ్చి సీరియస్గా కష్టపడి ఏడో చిన్న తప్పిదాల వల్ల పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కానీ కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏ ఉద్యోగాలు వస్తాయి సార్ ముందుగాలంటే మనకు ఇప్పుడు విఆర్ఓనే జీపీఓ పేరుతో మార్చింది. 6000 మంది దానికి అప్లై చేసుకున్నారు ఆల్రెడీ ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి ఎగ్జామ్ పెడితే నిజంగా 6000 మంది రెడీగా ఉంటారంటే ఉండకపోవచ్చు. నాకు తెలిసి 2-3 వేల మంది వస్తారో కూడా డౌటే. కాబట్టి ఖచ్చితంగా 6000కు పైనే, ఎందుకంటే 10,954 ఉద్యోగాలు అంటే మ్యాక్సిమం 11,000 ఉద్యోగాలు. మరి 11,000 ఉద్యోగాలలో ఆల్రెడీ ఉన్నటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు ఎంతమంది వస్తారనేది డౌటే. ఎందుకంటే వాళ్లకు గతంలో ఉన్నటువంటి సర్వీస్ని ఇక్కడ ఇవ్వరన్నట్టుగా చెప్పబడుతుంది. కాబట్టి చాలామంది రావడం తక్కువే. ఎగ్జామ్ పెడితే క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం 6,000 మంది అప్లై చేసుకుంటే అలా 60% కంటే ఎక్కువ మిగిలే అవకాశం ఉందంటే లేదు. కాబట్టి మిగతా ఉద్యోగాలు పడుతుంది. కాబట్టి జీపీఓ ఇమీడియట్గా రావడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ జీపీఓ. అలాగే ఎస్ఐపిసి, ఎందుకంటే ప్రభుత్వాలు నడవాలంటే పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా కావాలా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఉద్యోగాలు లేకుండా 50,000 ఉద్యోగాలకు 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్. అయినా రిటైర్మెంట్లు ఉన్నాయి, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. అలాగే డిఎస్సి వాస్తవంగా రేషనలైజ్ చేస్తే ఉద్యోగాలు మిలుగవు, కానీ గవర్నమెంట్ 5,000 ఉద్యోగాలు వేస్తామన్నట్టుగా చెప్పబడుతుంది. అయితే టెట్ వేశారు. మరి టెట్ వేశారు కాబట్టి డిఎస్సి ఎమ్మటే వేస్తారంటే టెట్ అయిపోయినాక రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డిఎస్సి కొంత ఆలస్యం కావచ్చు, కానీ నోటిఫికేషన్ మాత్రం రావడం పక్కా. అలాగే గ్రూప్ 2కు సంబంధించినటువంటి లాస్ట్ అక్టోబర్లోనే రావాల్సిన నోటిఫికేషన్ గ్రూప్ 1, కానీ గ్రూప్ 1 ఇప్పటిదాకా రాలేదు. ఫిబ్రవరిలో వస్తా అనుకున్నారు, ఫిబ్రవరిలో కూడా రాలేదు. ఉన్న గ్రూప్ 1 పైన వివాదం కొనసాగుతూ ఉంది. అలాగే గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 3 సంబంధించి గ్రూప్ 4ని రద్దు చేసి గ్రూప్ 3లోని మెర్జ్ చేస్తామన్నటువంటి ఒక వాదన కూడా బలంగా వినబడతా ఉంది. కాబట్టి గ్రూప్ 2, 3
నోటిఫికేషన్లు కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. అలాగే డిగ్రీ కాల్ లెక్చరర్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో డిగ్రీ కాల్ లెక్చరర్లు నింపలేదు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు నింపలేదు. కాబట్టి అవి ఖచ్చితంగా మనకు ఈ సంవత్సరంలో డిఎల్ అండ్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్లను ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ కూడా నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఒకటి దానితో ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న ఉద్యోగాలు 2 లక్షలు, ఇస్తున్న ఉద్యోగాలు 2 లక్షలు, నింపిన ఉద్యోగాలు ఎన్ని సార్ అంటే వాళ్ళు అధికారికంగా నింపిన ఉద్యోగాలు ఏంటంటే ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు నింపారు. కానీ వాళ్ళు చెప్తున్న ఉద్యోగాలు ఏంటంటే 57,000 ఉద్యోగాలు నింపాం సార్ అని చెప్తున్నారు. కానీ నింపినటువంటి 57,000లో 45,000 ఉద్యోగాలు గత గవర్నమెంటు వేసిన ఉద్యోగాలని కౌంట్లు వేసుకోండి, కౌంట్లు వేసుకోండి, వద్దంటలేము. 57,000 కదా, మీరన్న లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు అయితే 57,000 ఉద్యోగాలు పోతే ఇంకా 1,43,000 ఉద్యోగాలు నింపండి. మేము అవి తీసేసి పక్క నింపాలి. 1,43,000 ఉద్యోగాలు 1 ఇయర్లో నింపాలి. మరి 1 ఇయర్ దాటిపోయింది, 1.5 ఇయర్ అయింది. కానీ మాటలు మాత్రం చాలా బ్రహ్మాండంగా కోతల గవర్నమెంట్గా, ఇది చేతల గవర్నమెంట్ కాదు, కోతల గవర్నమెంట్గా మిగిలిపోయింది. ఇక మీకు ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఉద్యోగాలు ఇవ్వకపోతే రేపు స్థానిక సంస్థలలో బోర్లా పడతారు. ఆల్రెడీ చివరిగా తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పెరిగిపోయింది. ఎందుకంటే అనవసరమైన పథకాలు అమలు చేస్తారు కానీ నిరుద్యోగ పథకాలు అమలు చేయడం లేదు. నిన్న వరంగల్లో చిన్న ఒక ప్రోగ్రాం ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం పెడితే 1,20,000 మంది పైకి వచ్చారు. అంటే రాబోయే ప్రమాద గంటికలు ఏంటివంటే నిరుద్యోగ ప్రమాద గంటికలు. ఇది రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా చుట్టుముట్టి, ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమాలు ఎంత బలంగా వచ్చినాయో అలాగే మహిళా ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో రకాల ఉద్యమాలు వచ్చినాయి. రాబోయే ఉద్యమం ఏంటంటే నిరుద్యోగ ఉద్యమం. ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యా వ్యవస్థ పటిష్టంగా లేదు. కేవలం సర్టిఫికెట్లను తయారు చేసే విద్యా వ్యవస్థ మాత్రమే ఉన్నది. డిగ్రీ పాస్ అవుతున్న సర్టిఫికేట్ వస్తుంది, ఎంటెక్ పాస్ అవుతున్న సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీ పాస్ అయినా బీటెక్ పాస్ అయిన సర్టిఫికెట్లు మాత్రమే వస్తున్నాయి తప్ప క్వాలిటీ లేని క్వాంటిటీ మాత్రమే. అంటే డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు బయటికి వేస్తున్నారు కానీ క్వాలిటీ విద్యార్థులు బయటికి రావడం లేదు. ఆ క్వాలిటీ లేని కారణంగా ఇవాళ నిరుద్యోగం తాండవిస్తుంది. ఎంటెక్ చేసిన వాడికి 15,000 20,000 రూపాయల ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మరి కొంతమందికి వస్తలేవు సార్ అంటే వస్తున్నాయి. ఒక 5% ఉద్యోగాలు చూపించి ఇదే గొప్ప ఉద్యోగాలు అంటే కుదరదు కదా. 100%లో అంటే గవర్నమెంట్లు కనుక టెక్నికల్ స్కిల్స్ విద్యార్థులలో నేర్పకపోతే, లాంగ్వేజ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఉద్యోగాలకు అనుగుణంగా వాళ్ళని గనక మార్పు తీసుకురాకపోతే రేపు రాబోయే ఆత్మహత్యలు నిరుద్యోగ ఆత్మహత్యలు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కళ్ళు తెరిచి ఉచిత పథకాలు, ఫ్రీ బస్సులు, ఫ్రీ రైసులు ఇవన్నీ కాదు, కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు 60 లక్షల మందికి ఉపాధి మార్గాలు వెతకండి. ఉపాధి మార్గాలు ఎత్తుకుతే నెలకు 30,000 40,000 50,000 జీతం వస్తే నీ ఫ్రీ రైస్ అవసరం లేదు, నీ ఫ్రీ బస్ అవసరం లేదు, నీ ఫ్రీ కరెంట్ అవసరం లేదు, ఏది ఫ్రీ గ్యాస్ కూడా అవసరం లేదు. ఎవరి గ్యాస్ వాళ్ళే కొనుక్కుంటారు, ఎవరి కరెంటు బిల్లు వాళ్ళే కొనుక్కుంటారు, ఎవరి బస్ కిరాయి వాళ్ళే కొనుక్కుంటారు. ఉపాధి చూపెట్టండి. ఇంటి దగ్గర ఉన్న మహిళలు చాలామంది డిగ్రీ పూర్తి చేశారు, కేవలం హౌస్ వైఫ్గా మిగిలిపోతున్నారు. వాళ్ళ చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేయండి. ఊరికొక 2 పరిశ్రమలు ఏర్పాటు చేయండి, ఉపాధి దొరుకుతుంది. కానీ ఫ్రీలు ఇచ్చేసి ఉచితాలు ఇచ్చేసి రాష్ట్ర భవిష్యత్తునే తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ప్రజల్లో కూడా మార్పు రావాలా, ప్రశ్నించే గొంతుకలుగా మారి మీకేం అవసరం అదే అడిగే ఒక ప్రయత్నం చేయాలా. విద్యా వైద్యం తప్ప ఇంకేది కూడా ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే రాష్ట్రం అంటే ఒక మిగులు బడ్జెట్లున్న రాష్ట్రాలని దివాలా తీసి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయే సందర్భం వస్తుంది. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం మేము అడగట్లేము, కానీ ప్రైవేటు రంగంలో హైదరాబాదు పెద్ద హబ్బు, భారతదేశంలోనే ఒక 2వ క్యాపిటల్ సిటీగా వెలుగొందుతున్నటువంటి హైదరాబాద్ అనే రాష్ట్రంలో, హైదరాబాద్ అనే నగరంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ లక్షల ఉద్యోగాలలో మన తెలంగాణ బిడ్డలు లేరు. ఆ తెలంగాణ బిడ్డలు ఉండాలంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయండి. 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో 33 యూనివర్సిటీ లాగా ప్రారంభించండి. ఒక్కొక్క జిల్లాలో 2-3 లక్షల మందికి మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ ట్రైనింగ్ కూడా ఏదో పనికిమాల ట్రైనింగ్ లేకుండా ఖచ్చితంగా కుసబెట్టి
అవసరమైతే మనము ఒక బర్దూడను బర్రెని కట్టేసినట్టుగా ఏ విధంగా అయితే విద్యార్థులని బందీకాణ చేసి అయినా వాళ్ళకు టెక్నికల్ స్కిల్స్, వాళ్ళకు లాంగ్వేజ్ స్కిల్స్ కనుక నేర్పిస్తే వాళ్ళ ఉపాధిని వాళ్ళు వెతుకోగలుగుతారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఇండస్ట్రీలలో మన తెలంగాణ బిడ్డల అసలు వాటానే లేదు. 80% నాన్ లోకల్ కోటా కింద నాన్ లోకల్సే మొత్తం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కొల్లగొడుతున్నారు. మనని ఆ యొక్క పరిశ్రమలకు అనుగుణంగా, ఆ సాఫ్ట్వేర్ స్కిల్కి అనుగుణంగా మనము మారాలా, ప్రభుత్వాలు మార్చాలా. దీంట్లో ఒక ఉద్యమంలాగా తీసుకొని విద్యార్థులందరూ బలవంతంగా కూసబెట్టైనా వాళ్ళల్లో స్కిల్స్ నేర్పకపోతే ఇంత చదివినా కూడా వృధాగా చదువులన్నీ మారిపోతూ ఉన్నాయి. ప్రభుత్వాలలో ఆలోచనలో మార్పు రావాలా. ఉచితాలు పక్కన పెట్టి నిరుద్యోగ తెలంగాణ తయారు చేయకుండా ఉద్యోగ తెలంగాణ వైపు అడుగులు వేసే విధంగా చేయాలా. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా తక్కువనే ఉంటాయి. పోటీ అనే తీవ్రతరంగా ఉన్నటువంటి పోటీ. కాబట్టి ఉన్నటువంటి పోటీలలో ఆశావాళ్ళు ఇటువైపు వచ్చే ఆశావాళ్ళు ప్రిపరేషన్ ఎమ్మటే మొదలు పెట్టండి. మళ్ళీ వచ్చినాక మొదలు పెడతా చూస్తా అంటే ఇవాళ ఉద్యోగాలు కొట్టే పరిస్థితి లేదు. 2-3 ఏళ్ల పాటు ఉద్యోగాలు ప్రిపేర్ అయినా కూడా ఒక రాని పరిస్థితి. అంటే ప్రశ్న ట్రెండ్ ఏంటి, క్వశ్చనేర్ ఎట్లా వస్తుంది, దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉన్నదా లేదా అన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలా. ఏదో చదివేస్తాం ఏదో అయిపోతుంది అంటే కుదరదు. కాన్సెప్ట్ ఉండాలా, కాన్సెప్ట్ ఉండాలా, బేసిక్స్ పట్టిన మాదిరి 1-4 సార్లు చదవాలా. బేసిక్స్ ఒక్క బిట్టు కూడా పోకుండా మనం దాన్ని బట్టే మాదిరి ఉండాలా. అలాగే ఎలాంటి కాన్సెప్ట్ అడిగినా క్వశ్చన్ యొక్క అడిగినటువంటి కోణం ఏంటని తెలుసుకొని మనం కంపల్సరీగా చేయాల్సినటువంటి పరిస్థితులలో క్వశ్చన్లలో మార్పులు వస్తున్నాయి. మీలో కూడా మార్పుకు అనుగుణంగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలా. ఏదో హైదరాబాద్ వచ్చామా ఏదో కోచింగ్ తీసుకున్నామంటే కుదరదు. దానికి ఒక గైడెన్స్ ఉండాలా. మిమ్మల్ని ఓపికనే ఈ యొక్క పోటీ పరీక్షలలో మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఓపిక అండి. నీకు ఆ 10th ఎక్కువ మార్కులో డిగ్రీలో ఎక్కువ మార్కులో కాదు, కానీ ఓపిక అనే దానికే పరీక్షకు పెట్టుకుంటే క్లారిటీగా కాన్సెప్ట్ బేస్తో వస్తున్న ట్రెండ్కి అనుగుణంగా ప్రిపరేషన్ ఉంటేనే సాధ్యమైంది తప్ప ఏదో చదివామా అంటే చదివితే కుదరదు. కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయండి. ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేసి, శారీరకంగా సిద్ధంగా చేయడం కాదు, మానసికంగా సిద్ధం చేసి మిమ్మల్ని మోటివేట్ చేసి, అంటే సెల్ ఫోను మీరు బాగా అడిక్ట్ అవుతున్నారు, సెల్ ఫోన్ రోజు 2-3 గంటలు చూస్తున్నారు. మీ సెల్ ఫోన్ని మీరే బందీకాణ పక్కన పెట్టే విధంగా, మీ ప్రిపరేషన్ కరెక్ట్ వేలో కొనసాగే విధంగా, రోజు మీ వెంట ఉండే విధంగా ఇంటెన్సివ్ బ్యాచెస్ని కూడా గ్రూప్ 2-3 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఇంటెన్సివ్ బ్యాచ్ని కూడా అశోక్ అకాడమీ ప్రారంభించింది. కాబట్టి ఈ యొక్క కోర్సులకు సంబంధించినటువంటి అన్ని కోర్సులకు సంబంధించి ఒక డీటెయిల్స్ కూడా అశోక్ అకాడమీ కింది నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గ్రూప్ 2-3కి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్, రెగ్యులర్ బ్యాచ్ 2 కూడా అశోక్ అకాడమీ ప్రారంభించింది. కాబట్టి మీ యొక్క ట్రెండ్కి అనుగుణంగా వస్తున్న ప్రిపరేషన్కి అనుగుణంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇవాళ ఉద్యోగాలు సాధించే గ్రూప్ 2, గ్రూప్ 1లో ఉద్యోగాలు సాధించినటువంటి దాంట్లలో 90% అశోక్ సార్ క్లాసెస్ విన్న వాళ్ళే ఉంటారు. అశోక్ సార్ క్లాస్ ఒకటే కాకుండా మిగతా సబ్జెక్టులు కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీల చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీ రాష్ట్రంలో కానీ దిల్షుక్ నగర్లో కానీ ఎక్కడ లేని విధంగా అశోక్ అకాడమీ ఏసీ రూమ్ని డిజైన్ చేసి, అంటే ఎండకు ఆగమాగమై ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే విధంగా ఉండకుండా ఏసీ రూమ్ క్లాసును కూడా అశోక్ అకాడమీ ప్రారంభించింది. కాబట్టి అశోక్ అకాడమీ ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి. నేను మీ వెంట ఉంటాను. మీరు గనక చదవాలని ఓపిక ఉంటే, ఈ ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందో రాదని అపనమ్మకాలు ఉంటే ప్రిపరేషన్ వద్దండి. అపనమ్మకాలు ప్రిపరేషన్ వద్దు. లేదు నేను ఉద్యోగం కొట్టగలుగుతా నమ్మకం ఉన్న వాళ్ళే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు రాదు పోదు అన్నటువంటి సగం ఉన్నటువంటి మానసిక పరిస్థితులు ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ వైపు రాకుండా, ప్రైవేట్ రంగంలో నీ దమ్ ఎక్కడ ఉందో, నిజంగా నీ సబ్జెక్టు పైన ఒకటే కాకుండా కొంత రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించగలుగుతారు, ఆ రియల్ ఎస్టేట్ వైపు ఉంటే అటువైపు పోవచ్చు. లేదా కొంత టెక్నికల్ స్కిల్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సిందల్లా నీ యొక్క దమ్ము కాదు, కావాల్సింది ఓపిక. రోజు ఒక 8-9 గంటల పాటు మానసికంగా సంసిద్ధమై కాన్సంట్రేషన్తో చదివితేనే ఉద్యోగాలు వస్తే తప్ప మిగతా రావన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇక మనకు ఆటంకాలు ఏమీ లేవు, ప్రభుత్వం చెప్పడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఇస్తామన్నట్టుగా ప్రభుత్వం యొక్క ప్రకటనలు కూడా వినబడతా ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చదవాలనుకునే వాళ్ళు ఇమీడియట్ తక్షణమే ప్రిపరేషన్ మొదలుపెట్టండి.
ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు 10 రోజులతో మార్కులు పోయిన వాళ్ళు మళ్ళీ కోచింగ్లలో మళ్ళీ ఏం జాయిన్ కావాల్సిన పని ఏం లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇటు కూర్చొని అటు కూర్చొని మళ్ళీ హాస్టల్ బిల్ ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్గా ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది కాబట్టి మీరు లోపాలను సవరించుకొని ప్రిపరేషన్ చేస్తే సరిపోతుంది తప్ప అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ పూర్తయింది, ఉద్యోగాలకు మార్క్స్ ఇవ్వైంది, ఇక నోటిఫికేషన్లలో కదలిక రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే మనం చెర్నకోల పట్టుకొని కట్టెలు పట్టుకొని ప్రభుత్వం వెంటబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోరని అనుకుంటున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగాల నియామకాలు నింపాల్సిందే. నింపకపోతే వెంటబడే ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి కదలిక వస్తుందని చెప్పడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశం. మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.